అసలు నరేంద్ర మోడీ గారి చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచిన తిరుపతిలో వెంకన్న సాక్షిగా నువ్వు పొర్లూరు దండాలు పెట్టే వెంకటేశ్వర స్వామి సాక్షిగా 2014 ఎన్నికలకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తా అని దేవుడి సాక్షిగా చెప్పి దేవుడికే శతకోపం పెట్టిన మహానుభావుడివి, ప్రబుద్ధుడివి. నువ్వు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ఆ ప్రజల్ని నిండా ముంచి ఆ రాష్ట్రాన్ని సంకనాకిచ్చిందే నరేంద్ర మోడీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తలవంచుకోవాలి. నువ్వు పార్లమెంటులో ఇచ్చిన మాట తప్పినందుకు ఆ ప్రాంత ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణకు పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, అదేవిధంగా 2013 సంవత్సరంలో ఐటీఐఆర్ కారిడార్ను హైదరాబాద్ నగరానికి ఇచ్చి 15 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే అన్నిటినీ తుంగలో దొక్కి మోసం చేసి ఒక్కటి కూడా ఇవ్వకపోను ఈ రోజుకు గిరిజన యూనివర్సిటీ రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలేదు, ఎన్టీపీసీ ద్వారా కట్టాల్సిన 4000 మెగావాట్ల ఒక్క యూనిట్ ఉత్పత్తి కాదు, అసలు పనిలో మొదలు పెట్టలేదు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేశారు. ఇంతకంటే సిగ్గులేనోడు ఎవడన్నా ఉంటాడా? ఇంతకంటే సిగ్గులేని ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం అవసరమా? ఇలాంటి ప్రధానమంత్రులు బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి. నువ్విచ్చిన మాట, దేవుడి సాక్షికి ఇచ్చిన మాట నువ్వు మోసం చేసినావు. కానీ కరీంనగర్ తెలంగాణ ప్రజల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు మనోనిబ్బరంతో చరిత్రలో లిఖించే విధంగా పార్టీని ఫనంగా పెట్టి, రాజకీయ ప్రయోజనాలను ఫనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. నీకు కాంగ్రెస్ పార్టీ పేరెత్తే అర్హత లేదు. నీ అంత అధమ జాతి, నీచాతి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి దేశానికి ఉండడమే దురదృష్టకరము. నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే స్థాయి నీకున్నదా మోడీ గారు? మీరు గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లా అవమానిస్తే ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సందర్భంలో, తెలంగాణ కోసం త్యాగాలు చేస్తున్న సందర్భంలో, పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న సందర్భంలో, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తున్న సందర్భంలో, ఆనాడు కిషన్ రెడ్డి గారు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉంటే ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసి ప్రజల దగ్గరికి వెళ్తే పారిపోయి నరేంద్ర మోడీ వెనకాల దాచుకున్నది కిషన్ రెడ్డి. తెలంగాణ కోసం పదవి త్యాగం చేయకుండా పారిపోయి నరేంద్ర మోడీ వెనకాల దాచుకున్న కిషన్ రెడ్డినేమో కేంద్ర మంత్రిని చేస్తూ సిగ్గు లేకుండా, తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డిని ఇవాళ కేంద్ర మంత్రిని చేసినావు. నిన్ను నీ సంఘాన్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు తెలంగాణ ద్రోహులని, దుర్మార్గులని. ఇవాళ నేను బండిని, గుండును, అదేవిధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడాన్ని తప్పుగా మాట్లాడుతూ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ గారు చట్టసభలలో. నేను అడుగుతున్న బండి, గుండు, కిషన్ రెడ్డిని ముగ్గురిని పార్లమెంట్ లో మీరు సభ్యులు నరేంద్ర మోడీ గారి మాటలు మీరు ఖండిస్తారా లేదా? నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెడతారా లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడాన్ని తప్పుపట్టిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారా లేదా? కిషన్ రెడ్డి గారు అవసరమైతే నువ్వు మంత్రిగా రాజీనామా చేయి. ఇంత పంచమాల్లోడు ప్రధానమంత్రి ఉంటే నీకు ఎందుకా పదవి పట్టుకొని నువ్వులాతో కిషన్ రెడ్డి? ఆయన పిల్లలు చెప్తుంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. ఇవాళ నీ బాస్, నీ ప్రధానమంత్రి నీ ముందల్నే తెలంగాణను, తెలంగాణ జాతిని అవమానిస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఆ మంత్రి పదవి పట్టుకొని ఎందుకు ఏలాడుతున్నావు కిషన్ రెడ్డి? ఇక బండి, గుండె అయితే ఇక వాళ్ళ ప్రగల్భాలుగా మాటలు కోటలు దాడుతున్నాయి, కాళ్ళు మాత్రం గడప దాటలేవు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇంత అవమానకరంగా నిన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణ సమాజాన్ని అసలు అసహ్యకరమైన భాషలో అవమానించిండు. నరేంద్ర మోడీ గారికి రాజకీయ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆయన గుజరాతోనికి తెలంగాణ త్యాగాల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉండదు. ఎందుకంటే గుజరాత్ నుంచి బయలుదేరినోడు ఈ దేశాన్ని ముంచాలి, కడుపు నింపుకోవాలి, పంట పండించుకోవాలన్న ఆలోచనే. దుష్ట చతుష్టయం గుజరాత్ నుంచి బయలుదేరిన అదానీ, అంబానీ, అమిత్ షా, మోడీ
ఈ దుష్ట చతుష్టయం దేశాన్ని కొల్లగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగి దేశాన్ని ఆక్రమించుకోవాలని బయలుదేరి గుజరాత్ నుంచి వచ్చిన మోడీకి తెలంగాణ ప్రజల త్యాగాలు ఎట్లా తెలుస్తాయి? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్కల వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ త్యాగాలు ప్రధానమంత్రికి ఎట్లా తెలుస్తాయి? 60 సంవత్సరాలు కొట్లాను. 60 సంవత్సరాల త్యాగాల తర్వాత వేలాది మంది సాయుధ రైతాంగ పోరాటంలో బలిదానాల ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడ్డది, ప్రాంతం ఏర్పడ్డది, ప్రాంతానికి విముక్తి కలిగింది. ఆయన వల్లభాయ్ పటేల్ వల్ల హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి జరిగిందని. వల్లభాయ్ పటేల్ ఈయన తాత అయినట్టు, లేకపోతే ఇలా ముత్తాత ఈయన ఆయన వారసుడు అయినట్టు. ఎవరో వల్లభాయ్ పటేల్తో నీకేం సంబంధమే? ఆయన కాలు కోటికి కూడా వణికిరావు. వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన హోంశాఖ మంత్రిని చేశారు. ప్రధానమంత్రి తెలవకుండా హోంశాఖ మంత్రి పనిచేస్తాడా? ఇవాళ అమిత్ షా ఏ నిర్ణయం తీసుకున్నా हमारा प्रधानमंत्री नरेंद्र मोदी नेतृत्व में हम लोग इतना हासिल किए అని అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడుతుంటాడు. మరి ఆ రోజు హోంమంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య కావచ్చు, పోలీసు యాక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రధానమంత్రిని కాదని హోంమంత్రి చేస్తాడా? అసలు జ్ఞానం ఉందా ఇది ఈ దేశ ప్రధానమంత్రికి? ఇంత అజ్ఞాని, ఇంత కుసంస్కారము, ఇంత నీచమైన మనస్తత్వం, ఇంత దిగజారుడోడు, దేశాన్ని కూడా తెగనమ్మి చైనాకు పాకిస్తాన్ కు తాకట్టు పెట్టే మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరమా? ఆయన నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉండే బీజేపీ సన్నాసులకు సిగ్గన్న లేదా? ఎట్లా పనిచేస్తురా మీరంతా? తెలంగాణ జాతిని ఇంత అవమానకరంగా మాట్లాడిండు. తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం శతాబ్దాలుగా పోరాటం చేసిన చరిత్ర ఉన్న తెలంగాణ వీరుల యొక్క గాథను చట్టసభల ద్వారా కించపరచడం ద్వారా నరేంద్ర మోడీ తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి అని ఈ రోజు నిరూపించుకున్నాడు. అందుకే తెలంగాణలో అన్ని జిల్లాలలో నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టండి, బీజేపీ నాయకులను నిలదీయండి. ఎందుకంటే ఇలాంటి ద్రోహులు తెలంగాణకు అవసరం లేదు. కేసీఆర్ మాత్రం 2 రోజుల నుంచి చట్టసభలలో మోడీ మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కడన్నా నోరు తెరిచినాడా? ఒక్కడన్నా అభ్యంతరం పెట్టినాడా? నిన్న లోక్సభలో అంత వీరంగం చేస్తుంటే కనీసము నిరసన తెలపడానికి కూడా టీఆర్ఎస్ ఎంపీలు ముందుకు రాలే. అంటే కూడబలుక్కొని గూడు పుటాని చేసి వీళ్ళిద్దరు కలిసి ఒకడు బీజేపీని తిడతాడు, బీజేపీడేమో తెలంగాణ ప్రజల్ని తిడతాడు. అంటే వాడు వీడు రాజకీయ ప్రయోజనం కోసం వాడే వీడుగా వీడే వాడుగా మారి తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడాలని చూస్తున్నారు. లేని బీజేపీ ఉన్నట్టుగా ఎదురుగా ఇవ్వలేకున్న గాల్లో కత్తి తిప్పినట్టుగా ఆయన ఇంట్లో విని ఇంట్లో పంచాయతీ పెట్టుకొని క్యాంపస్ లో వండుకోనికి పోయిన బండి సంజయ్. ఆయన ఇల్లుకు క్యాంప్ ఆఫీస్ కు గత దూరం ఉంది. ఇంట్లో విని అన్నం వండుకోనికి పోతే గ్యాస్ వెల్డింగ్లు, ఫైర్ ఇంజన్లు, ఈ నీళ్ల ట్యాంకులు ఏందేందో యుద్ధానికి పోయినట్టు దిక్కుమాల సన్నాసులు. ఆయన అరెస్ట్ అంట, జైలు అంట, బెయిల్ అంట, ఇన్ని లంగ నాటకాలు. ఆయన అట్లా లంగ నాటకాలు ఆడితే ఈయన పార్లమెంట్ లో తెలంగాణ అవమానిస్తాడు. ఎందుకంటే కేసీఆర్ ను జాకీలు పెట్టి లేపాలని. తెలంగాణ సమాజానికి కేసీఆర్ సంగతి అర్థమైంది. కేసీఆర్ ను 100 మీటర్ల గోతి తీసి పాతాళంలో పాతి పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధమైంది. కాబట్టి కేసీఆర్ కు మళ్ళా ఈ తెలంగాణ సెంటిమెంట్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి జాకి పెట్టి లేపాలని చూస్తున్నాడు మోడీ. మోడీ నువ్వు జాకి కాదు, నువ్వు కింద ఇంకేదైనా పెట్టి లేపినా కేసీఆర్ లేవడు. టీఆర్ఎస్ పార్టీ చచ్చిన శవం. ఇక దాన్ని కుళ్ళు కొట్టక ముందే తీసుకెళ్లి శ్మశానంలో వాడేస్తారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మోడీ కేడీ కలిసి ఆడుతున్న నాటకాలు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఉభయ చట్టసభల ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపు, కృతజ్ఞతలు తెలుపు. ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు చెప్పిండ్రు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ చిన్నమ్మని కూడా గుర్తు పెట్టుకోనని గొప్పగా చెప్పింది. ఆనాడు మా పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని ఇతర పార్టీ అయినా ఆమె కాళ్ళకు దండం పెట్టి కన్న తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి ఇచ్చారు. నాకు తెలుసు అద్వానీ గారన్నా సుష్మా స్వరాజ్ గారన్నా మీకు మీరు వ్యతిరేకులు, మీరు వాళ్ళ పొడ వాళ్ళ నీడ కూడా గిట్టదు. సుష్మా స్వరాజ్ గారిని తగ్గించడానికి నిర్మలా సీతారామన్ గారికి మీ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన బాధ్యతలు ఇచ్చిండ్రు. అద్వానీ గారిని కనుమరుగు చేసిండ్రు. మీ కక్ష సాధింపు చర్యలు దేశ ప్రజలందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు నీ అతి తెలివితేటలు,
నీ వ్యాపార ట్రిక్కులు తెలంగాణ ప్రజల ముందు ప్రదర్శించొద్దు. ఎందుకంటే చట్టసభలలో జరిగిన అన్ని అంశాల పట్ల వెంకయ్య నాయుడు గారు సజీవ సాక్షిగా ఉన్నారు. వారి ద్వారా జ్ఞానాన్ని కొంచెం పొందు, నీ అజ్ఞానాన్ని కొంచెం వదులు. చట్టసభల బిల్లు వచ్చినప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా, ఏ బిల్లు వచ్చినా ఓటింగ్ జరగాల్సి వస్తే పార్లమెంట్ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ తలుపులు మూసి లోపల ఉన్న సభ్యులనే ఓటింగ్ లో పాల్గొనేటట్టు అక్కడ విధానం ఉంది. ఆ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గర్వపడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మేము గర్వంతో తలెత్తుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి ఎస్ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా మేము దాన్ని భరించినాం తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడాన్ని మేము ఈ రోజు కూడా గొప్ప నిర్ణయం కింద చూస్తున్నాం. మేమందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. నీలాంటి దిగజారుడు రాజకీయాలు, ఊసరవెల్లి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి చేతగావు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులకు అందరికి పిలిపిస్తున్న అన్ని జిల్లా కేంద్రాలలో నరేంద్ర మోడీ దిష్టి బొమ్మలు తగలబెట్టండి, బీజేపీ నాయకులను నిలదీయండి. తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణలో తిరగడానికి వీల్లేదు. ఇప్పటికైనా సిగ్గుంటే బండి, గుండు, కిషన్ మీరు ముగ్గురు తెలంగాణ జాతి క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను అనేది ఏంటంటే ఆయనకు ఆపత వచ్చినప్పుడల్లా, ఆయన పదవిని కాపాడుకోవాలనుకున్నప్పుడల్లా గాంధీ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని అడ్డం పెట్టి బతకాలని చూస్తుంటాడు. బస్టాండ్లల్లా మనం చూస్తుంటాం అడుక్కునే వాళ్ళని. వాళ్ళు ఎవరు దేవుడి పేరు మీద కీర్తనలు వాడుతుంటారు. రాముడి గురించి, వెంకటేశ్వర్ల స్వామి గురించి, ఆంజనేయుడి గురించి. ఎందుకంటే వాళ్ళు బ్రతుకుదేరు. నరేంద్ర మోడీ గారికి కూడా ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా బ్రతుకుదేరువు కోసము నెహ్రూ గారి గురించి, వల్లభాయ్ పటేల్ గురించి, మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు. వారికి ఏం సంబంధమే? వారికి ఏం సంబంధం? నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. నిన్న ఇంత ప్రసంగం చేసిండు. వాజ్పేయి గారి పేరు, అద్వానీ గారి పేరన్నా తీసుకున్నాడు ఒక్కసారైనా? ఇంతకంటే సిగ్గుమాలిన తనం, దిగజారుడు తనం ఈ దేశంలో ఉంటుందా? ఆ దేశానికి పునాదులు వేసింది 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు పార్టీని పెంచడానికి వాజ్పేయి, అద్వానీ గారు 60 ఏళ్ళు కష్టపడ్డారు. కనీసం ఆ కష్టాన్ని ఒక్క సెకండ్ అన్న గుర్తు చేసిందా? అంటే మోడీ అనే వాడికి పక్కా వ్యాపార దృక్పథమే. ప్రతిదీ ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో, నోట్ల రూపంలోనే మోడీ చూస్తాడు తప్ప ప్రజల యొక్క సెంటిమెంట్ను కానీ, ప్రజల యొక్క పోరాటాన్ని కానీ మోడీ గారు గుర్తించరు, గౌరవించరు. అంటే వారికి ఆ జ్ఞానమే లేదు. ఈ దేశ ప్రధానమంత్రి అజ్ఞాని, చదువు సంధ్యలు లేని ఏమనాలు మీతో మీరు అనుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.